హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో మెయిన్ హెడ్లైన్స్ గా ఇక్కడ నిలిచిన వార్త గురించి ఇప్పుడు మనం చూస్తే పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన వ్యాఖ్యల గురించి అయితే మనం మెయిన్లీ ఇక్కడ చూస్తున్నాం. సో అమరావతి వేదికగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్ అలాగే డీజిల్ కృత్రిమ కొరత సృష్టించిన బ్లాక్ మార్కెటింగ్ అన్నదికి పాల్పడినా సరే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించుకొచ్చారు. అలాగే ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ సమస్యల పరిష్కారానికి ఆయిల్ కంపెనీలు నిరంతరం పనిచేస్తూ ఉండాలని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. సో ఇక్కడ మెయిన్ గా మనకు చూస్తుంటే ఈ మధ్య కాలంలో పెట్రోల్ డీజిల్ యొక్క కొరత ఎక్కువగా వినిపిస్తున్న విషయం. అండ్ ఇది నిజంగానే ఎక్కువ కాలం లేనప్పటికీ లేదా ఆల్రెడీ వాళ్ళకి ఒక నిలువలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు పెట్రోల్ అన్నది లేదు, డీజిల్ అన్నది లేదని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా అవ్వచ్చు లేదా వార్తల ద్వారా అవ్వచ్చు ఎక్కువ ప్రచారం జరగడం వల్ల ఏంటంటే ప్రజలు దీని గురించి అప్రమత్తం అవ్వాలన్న కండిషన్ లో ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ పెట్రోల్ ఉన్నా సరే ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం అండ్ కంటిన్యూస్ గా పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ అనేది కొట్టించుకోవడం, డీజిల్ అనేది కొట్టించుకోవడం. ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే మళ్ళీ మిగతా వారికి ఎవరికైతే అస్సలు లేకుండా నిధులు లేకుండా పెట్రోల్ అనేది డీజిల్ అనేది ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో వాళ్ళకు ఉండకుండా అయిపోయే సిచ్యువేషన్స్ అయితే వస్తున్నాయి. సో నార్మల్ పీపుల్ అన్న వాళ్ళు ఒక 200-100 పెట్టి కొట్టించుకునే వాళ్ళు కూడా ఇది ఎక్కడైతే కొరత వస్తుందన్న భయంతో ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు అనేవి తలెత్తుతున్నాయని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు దీనికైతే అభిప్రాయపడ్డారు. అండ్ దాని గురించి ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ కొరత గురించి ఎవరైనా సరే తప్పుడు వార్తలు వినిపించినా లేదా బ్లాక్ మార్కెటింగ్ గురించి కానీ ఏమన్నా మాట్లాడినా సరే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై ఖచ్చితంగా మేము కావాల్సిన విధంగా అధికారికంగా కూడా రెస్పాండ్ అవుతామని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పెట్రోల్ డీజిల్ నిరంతరం సరఫరా చేసే అధికారులతో కానీ నిధుల్ని ఎప్పటికప్పుడు సరఫరా చేసే మెంబర్స్తో కానీ ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎవరు కూడా ఈ పెట్రోల్ డీజిల్ కొరత అనేది రాకుండా అలాగే ఎప్పటికప్పుడు సప్లై అనేది జరిగేలా కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతవరకు కుదిరితే అంతవరకు కూడా ఎప్పటికప్పుడు వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఆయన ప్రత్యేకంగా రాష్ట్రంలో పెట్రోల్ ఉత్పత్తుల కొరతపై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించాలని సూచించారు. సాయంత్రానికి మెజార్టీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సో ప్రెసెంట్ అయితే సోషల్ మీడియా ద్వారా గానీ పెట్రోల్ అన్నది డీజిల్ అన్నది కొరత వస్తుందన్న వార్తలపై ఖచ్చితంగా ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించాలని ఎప్పటికప్పుడు అంటే 3 గంటలకు ఒకసారి జరుగుతున్న ప్రాబ్లమ్స్ పై కానీ లేకపోతే ఎక్కడైనా కొరతున్నా లేకపోతే ఎక్కడైనా నిధులు అన్నది సరిగ్గా లేకపోయినా సరే ఆ ప్రతి డీటెయిల్ కూడా ఎక్కడికక్కడ ఉన్నతాధికారులు ఎవరైతే మెయిన్ కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వివరించారు. అండ్ ప్రత్యేకంగా ఉన్నతాధికారులు చెప్తూ సాయంత్రం లోపు ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కొరతలు లేకుండా చూసుకుంటామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడుతో చెప్పడం అయితే మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ అన్న కొరతలు ఉన్నప్పటికీ లేనప్పటికీ మీడియాపై వస్తున్న కథనాల్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రాన్ని అప్రమత్తంగా ఉంచడానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్న వేళ ప్రజలందరూ కూడా దీని గురించి కావాల్సిన అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా మనం వింటున్నాం. సో ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.